ఫిబ్రవరి 27వ తారీఖున జరగబో పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఈ ప్రాంతం రేపల్లికి పార్టీ ఆదేశాల మేరకు రేపల్లిలో పరిశీలనగా రావడం జరిగింది. అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాం. ఈ విద్యా సంస్థలకు సంబంధించి అదేవిధంగా ఆఫీసులకు సంబంధించి కూడా ఉన్నట్టు గ్రాడ్యుయేట్స్ మొత్తం ఉద్యోగస్తులు కలిసి ఓటును అభ్యర్థిస్తున్నాం. అందులో భాగంగానే గురుకుల పాఠశాలకు రావడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వ్యక్తి అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు విద్యావేత్త, ప్రత్యేక విద్యా సంస్థలకు సంబంధించినటువంటి విద్యా సంస్థలో నెలకొన్నటువంటి వ్యక్తి, అంతేగాని మాజీ మంత్రివర్యులు. ఆయన యొక్క ఓటు ఇవాళ ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆలోచించుకొని వీళ్ళందరినీ ఓటు అభ్యర్థించడం కోసం రావడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ యొక్క కూటమి ద్వారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా గెలిపించడం జరిగింది. అత్యధిక మెజార్టీతో గెలిపించారు కూటమికి సంబంధించి. ప్రధానంగా ఈ కూటమి విజయంలో ఉద్యోగస్తులు ప్రథమ భూమిక వహించారు. అంతేకాకుండా మరలా మా యొక్క గెలుపు నల్లేరు మీద నడకైనప్పుడు కూడా మేము తప్పనిసరిగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ని కలవాలా, ఉద్యోగస్తులు కలవాలా, ఉద్యోగులను కలిసి ఈ ప్రభుత్వానికి మీరు ఇంకా మద్దతు తెలపాలా, ఈ ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలకి ఈ ప్రభుత్వానికి సంబంధించి మీరు తప్పనిసరిగా మద్దతు చెప్పాలని ఆలోచించడం కూడా మీకు రావడం జరిగింది. చాలా సంతోషం. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఉద్యోగస్తులందరూ కూడా తప్పనిసరిగా ప్రభుత్వం మంచిగా చేస్తుంది, ఇంకా అధికంగా కూడా చేయాలా, అందుకని మేము కూడా మీ అందరికీ కూడా సపోర్ట్, ప్రభుత్వ పరంగా కూడా ప్రభుత్వానికి మీ అందరూ కూడా సపోర్ట్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆలపాటి రాజేంద్ర గారి గెలుపు నల్లేరు మీద నడక. ఎందుకంటే ఈ రాష్ట్ర పరిస్థితి మనం చూసాం. గత ప్రభుత్వం జరిగినటువంటి అరాచకాలు కానివ్వండి, అకృత్యాలకు సంబంధించి కానివ్వండి, ఏ విధంగా ప్రజలు భయభ్రాంతులతో ఈ రాష్ట్రంలో నివసించారో కొనసాగే విషయంలో మనకు తెలుసు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఏడు నెలల కాలం చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా ఒక విజన నాయకుడు, ఒక ఆలోచన నాయకుడు, ఈ రాష్ట్రం పట్ల ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఈ రాష్ట్రాన్ని పురోభివృద్ధి పరచాలా, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల యొక్క బాగోగులు చూడాలనే ఒక ఆలోచనతో నిరంతరం కూడా నడిపించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వారి యొక్క సపోర్ట్ కోసం, ఈ ప్రభుత్వ సపోర్ట్ కోసం మేమందరం కూడా తిరుగుతున్నాం. తప్పనిసరి కూడా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ సంబంధించి ఉద్యోగస్తులు కానీ, మిగతా సంబంధించి ప్రొఫెషనల్ సంబంధించిన వాళ్ళు కానీ అందరూ కూడా తప్పనిసరి కూడా వాళ్ళు కూడా అత్యధిక మెజార్టీ రావడం కోసం ఆ యొక్క మెజార్టీలో వీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని కూడా చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.